ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కంటే ముందుగానే పలు అంచనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ వస్తోంది. 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను కాదని క్యాష్ అండ్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ పగ్గాలను అందించింది. ఈ విషయం రోహిత్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అదీకాక ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ సైతం అసంతృప్తిలో ఉన్నాడని, త్వరలోనే వేరే జట్టులోకి వెళ్తాడన్న వార్తలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. కాగా రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాయబారాలు జరిపిందన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్గా చేయాలనుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు రోహిత్ శర్మ. తనను కాదని జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకి అప్పగించడంతో హిట్ మ్యాన్తో పాటు అతడి అభిమానులు కూడా ఫైర్ మీద ఉన్నారు. ఇక రోహిత్ను పక్కన పెట్టడంతో అతడు పక్క ఫ్రాంచైజీల వైపు చూస్తున్నట్లు వార్తలు వైరల్గా మారాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 22 వరకు ప్లేయర్లను ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ కోసం రోహిత్ శర్మను సంప్రదించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్ ఓ ప్రకటన చేసింది. తమ టీం నుంచి ఏ ఆటగాళ్లు బయటికి వెళ్లడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మాట్లాడిన ఓ పాత వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో రోహిత్ను ఐపీఎల్లో సిఎస్కే, ఆర్సీబీలకు కాకుండా మీకు ఏ జట్టు కెప్టెన్గా చేయాలనుందని యాంకర్ ప్రశ్నించింది. దానికి సమాధానంగా రోహిత్ మాట్లాడుతూ, ఈడెన్ గార్డెన్స్ నా ఫేవరెట్ గ్రౌండ్, కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కావడంతోనే ఆ జట్టుకు కెప్టెన్గా చేయాలనుంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు రోహిత్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగానే రోహిత్ టెస్టులోకి 2013లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే 177 పరుగులతో సత్తా చాటాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నిజంగానే రోహిత్ మరో ఫ్రాంచైజీలోకి వెళ్తాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ ఇస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.